నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ తనిఖీలు. 100 కోట్ల రూపాయల పైనే విలువైన స్థిర చరాస్తులు గుర్తించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కావొచ్చని కేటీఆర్ జోస్యం. మోదీ అదానీలకు మూడో ఇంజిన్ గా మారతారంటూ కరీంనగర్లో విమర్శ. హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి మార్గం సుగమం. 4 వారాల్లో రక్షణ శాఖ భూమి అప్పగింతకు అంగీకరించిన కేంద్రం. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే యోచనలో నెట్వర్క్ ఆసుపత్రులు. 1000 కోట్ల బకాయిల చెల్లింపులో ప్రభుత్వ జాప్యంతో నిర్ణయం. కోడికత్తి కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతుండడంపై అఖిలపక్ష నేతల ఆవేదన. వైకాపా నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న తెలుగుదేశం. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపితే గెలిపిస్తామని చెప్పినట్టు వెల్లడి. ఇండియా కూటమిలో తీవ్రమైన లుకలుకలు. బంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమత. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీది అదే మాట. ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం. 65 మంది యుద్ధ ఖైదీలు, 9 మంది సిబ్బంది దుర్మరణం. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఎస్ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 14 బృందాలు తెల్లవారుజాము నుంచి మడికొండలోని ఆదిత్య ఫోర్ట్ వివ్యూలో ఉన్న బాలకృష్ణ నివాసం సహా మాసప్ ట్యాంక్లోని రెరా కార్యాలయం, హెచ్ఎండిఏ కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా బాలకృష్ణ పలు అనుమతులు జారీ చేసి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లు, ఖాతాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 14 సెల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్లు, 60 ఖరీదైన చేతి గడియారాలు, 2 కిలోల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీకి బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు సరిగా సహకరించడం లేదని తెలుస్తోంది. రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో భారాస సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన మోదీ, అదానీ డబుల్ ఇంజన్ అయితే రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఇంజన్ అని ఆరోపించారు. తెలంగాణలో అదానీని శత్రువని దావోస్ వెళ్లి ఆలింగనం చేసుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారాస గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ సూచించారు. అదాని దొంగ ఏది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇప్పుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలా తీసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఆయన మోడీ మనుషులు మనకు తెలుసు. మర్యాద ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజులు అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలనుకుంటున్నారు. హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. మెహదీపట్నంలోని 3380 చదరపు గజాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. బదిలీ చేసిన భూములకు బదులుగా రక్షణ శాఖకు 15 కోట్ల 15 లక్షల రూపాయల విలువైన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. మరికొంత భూమికి 10 ఏళ్ల పాటు లైసెన్స్ రుసుము చెల్లించాలి. 4 వారాల్లో భూములను రక్షణ శాఖ అప్పగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే స్కై వాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. మెహదీపట్నం రైతు బజార్ వద్ద రక్షణ శాఖ భూముల బదిలీ కొలిక్కి రానందున స్కై వాక్ నిర్మాణ ప్రతిపాదనలు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5న ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణ మంత్రిని కలిసి జరిపిన చర్చలు ఫలించి ఆ భూమిని బదిలీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి.
నెట్వర్క్ ఆసుపత్రులకు 1000 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించనందున ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతేడాది డిసెంబర్ 31 లోపు బకాయిలు చెల్లిస్తామని వైద్య శాఖ నెట్వర్క్ ఆసుపత్రులకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించనందున ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరగ్గా హత్యాయత్నం కేసులో 4.5 ఏళ్లకు పైగా శ్రీనివాసరావు జైల్లో మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేస్తున్నాడని, ఆరోగ్యం క్షీణించిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసుపై విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతోందని, బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఐఏ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న కోడికత్తి శ్రీనివాసరావుకు బెయిల్ రాకపోవడం దారుణమని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. కోడికత్తి శ్రీనివాసరావుకు న్యాయం జరగాలని కోరుతూ సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శ్రీనివాసరావుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేతలు వెల్లడించారు. జగన్ గెలుపు కోసం జరిగిన కుట్రలో శ్రీనివాసరావు పావుగా మారాడని తెలుగుదేశం నేత వర్లరామయ్య ఆరోపించారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే కుట్రకోణం బయటపడుతుందని జగన్ భయపడుతున్నారని అన్నారు. శ్రీనివాసరావుకు న్యాయం జరగాలని గవర్నర్కు వినతిపత్రం అందజేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. అంటరానితనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశృంఖలంగా ఉంది. ఏ యువకుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాడో ఆ వ్యక్తి ఈ రోజున 5 సంవత్సరాల పైగా రిమాండ్ ఖైదీగా జైల్లో మ్రగ్గుతున్నాడంటే అంటరానితనమే కారణం. ఆయన పలానా తప్పు చేశాడు, పలానా ఐపీసీ కింద పలానా సెక్షన్ కింద ఆయనకు పలానా శిక్ష వేస్తున్నాము అని జైల్లో పెట్టొచ్చు. నువ్వు శిక్ష వేయవు, విచారణ చేయవు, ఏళ్ల పర్యంతం జైల్లో పెడతావు. పైగా ఆయన సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి ఆయన అక్కడికి రాడు కోర్టుకి. చాలా బాధాకరం. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో బంగాల్లోని 42 స్థానాల్లో తాము పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ బంగాల్లో ఒంటరిగానే భాజపాను ఓడించగలమని మమతా చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. బంగాల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ తాము ఇండియా కూటమిలోనే ఉంటామని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమిని తాము పరిగణిస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర తమ రాష్ట్రం నుంచి వెళ్లనున్నా ఆ పార్టీ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ యాత్ర వివరాలు తనకు తెలిపే మర్యాద ఆ పార్టీకి లేదా అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఓ అవకాశవాది అని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించిన మరుసటి రోజే మమతా ఒంటరి పోరుపై ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్లో తృణమూల్ 22, భాజపా 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి. మమతా బెనర్జీ బాటలోనే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి భాజపాపై విజయం సాధించాలని భావిస్తున్న ఇండియా కూటమిలో టీఎంసీ, ఆప్ ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే వెళతామని పలు సందర్భాల్లో చెప్పిన పంజాబ్ సీఎం మరోసారి అదే విషయాన్ని తేల్చి చెప్పారు. పొత్తులపై కాంగ్రెస్తో జరుగుతున్న చర్చలకు పంజాబ్తో సంబంధం లేదని ఆయన చండీగఢ్లో వివరించారు. देश में पंजाब बनेगा हीरो। 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0। नहीं कोई बात नहीं, वो हो सकता है कोई उनके साथ बातचीत चल रही हो उस लेवल पे, लेकिन पंजाब में हम ऐसा नहीं करने वाले। पंजाब में कांग्रेस से हमारा कोई వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ సింగ్ మాన్ చేసిన ప్రకటనలు విపక్ష ఇండియా కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది. ప్రధానంగా మమతా ప్రకటనపై ఇండియా కూటమి పక్షాలు ఒకంత ఆందోళనకు గురైనట్టు కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఇంకా విపక్ష ఇండియా కూటమిలోనే ఉన్నట్లు భావిస్తున్నామని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వెల్లడించింది. మమతా బెనర్జీ విపక్ష కూటమిలో కీలక భాగస్వామి అని, ఆమె చేసిన ప్రకటన ఎన్నికల వ్యూహంలో భాగం కావచ్చని ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే అన్నారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందని, అంతా కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. తాము ఇంకా చర్చలు జరుపుతున్నామని సుప్రియా వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమిని
పరిగణిస్తామన్న మమతా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఆమె లేకుండా ఇండియా కూటమి ఉనికిని ఎవరూ ఊహించలేరని పేర్కొంది. విపక్ష ఇండియా కూటమిలో మమతా బెనర్జీనే మూల స్తంభమని, ఆమె లేని కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. इंडिया गठबंधन का एक स्तंभ टीएमसी है। इंडिया गठबंधन की कल्पना हम नहीं कर सकते ममता जी के बिना। कल हम पश्चिम बंगाल में प्रवेश कर रहे हैं, सीट शेयरिंग की बातें चल रही हैं। अभी मैं यही कहना चाहता हूं कि ममता जी का हम बहुत सम्मान करते हैं, बहुत आदर करते हैं, और ममता जी ने जो कहा कि बीजेपी को हराना उनकी प्राथमिकता है, उस भावना के साथ ही भारत जोड़ो न्याय यात्रा कूच बिहार में कल दोपहर को प्रवेश करेगा। మమతా బెనర్జీ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. స్వార్థపూరిత అవకాశవాద కూటమిలో ఇలాంటివే జరుగుతాయని విమర్శించింది. ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నమైపోయిందని, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ వంటి నాయకులు లేకుండా అసలు కూటమి ఏంటని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. स्वार्थ का गठबंधन बनता है, जब अपॉर्चुनिस्टिक अवसरवाद का गठबंधन बनता है, इसका न कोई नेता है, न कोई नीति है, न कोई नियत है, और कोई वैकेंसी भी नहीं है। देश नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने और निर्णायक बहुमत बीजेपी एनडीए को देने को तैयार बैठा है, क्योंकि काम देखा है 10 साल का। ఎన్ని కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లకు తాను భయపడేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర 7వ రోజు అస్సోంలోని బర్పేట నుంచి రాహుల్ గాంధీ కొనసాగించారు. ప్రజలను రెచ్చగొట్టారని అస్సోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని చెప్పిన రాహుల్ అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మరోసారి ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు. అస్సోం సీఎంను మించిన అవినీతి ముఖ్యమంత్రి మరొకరు లేరని అన్నారు. అస్సోంలో హింస, ద్వేషం ప్రేరేపిస్తున్న బిశ్వశర్మ ప్రజల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. కజిరంగా నేషనల్ పార్కులో సీఎంకు భూములు ఉన్నాయని ఆరోపించారు. అస్సోంలో ముఖ్యమంత్రి చెప్పేదే టీవీల్లో వస్తోందన్నారు. आसाम का चीफ मिनिस्टर, आसाम के चीफ मिनिस्टर का कंट्रोल किसके हाथ में? अमित शाह के हाथ में। तो अगर इसने चू भी कहा, अमित शाह के खिलाफ चू भी कहा, इसको 2 मिनट में लात मार के भगा देंगे। और बीजेपी करना क्या चाहती है, आरएसएस करना क्या चाहती है, ये भी समझ लो। आपकी जो भाषा है, आपकी जो संस्कृति है, आपकी जो हिस्ट्री है, इसको मिटाना चाहती है और असम को नागपुर से चलाना चाहती है। हम ये कभी नहीं होने देंगे, हम ये होने नहीं देंगे। असम को असम से चलाया जाएगा। जितने केस लगाने मेरे ऊपर लगा दो, कोई फर्क नहीं पड़ता मुझे। मैं नहीं डरता, मैं बीजेपी से नहीं डरता, मैं आरएसएस से नहीं डरता। రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని వైకాపా ఎమ్మెల్యేలే తమను అడుగుతున్నారని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది వైకాపా ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా విషయంలో 3 ఏళ్ల పాటు స్పీకర్, సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్లో ఓటమి భయం ఉండటం వల్లే రాజీనామాను ఇప్పుడు ఆమోదింప చేయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు రాజ్యసభకి 3 సీట్లు ఖాళీ అయిన గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి దూరం అయిపోతా ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. మేము గెలిపిస్తాం, మీరు పెట్టండి అనే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమీ లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు 2వ విడత రా కదలిరా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 27, 28, 29 తేదీల్లో 6 నియోజకవర్గాల్లో సభలు జరగనున్నాయి. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలు నిర్వహించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, పెద్దాపురం, తుని నియోజకవర్గాల్లో పర్యటించారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఆ బాధ తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. జగ్గంపేటలోని గుర్రపాలెంకు చెందిన వీరబాబు కుటుంబం, పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన ముద్దాల సుబ్బారావు కుటుంబం, తుని మండలం ఎర్రకోనేరులో ఇస్రాపు నోకరాజు కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
హైకోర్టు జడ్జికి 2 కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వచూపిన వ్యవహారంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు వీరిద్దరి ద్వారా జడ్జిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ ఎంతకాలం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని బతుకుతారని ప్రశ్నించారు. 2 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ వజ్రాలు పొలిగిన వాచ్ ఆ జడ్జి గారికి, ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు? మీ తరఫునే కదా వాళ్ళు 2 కోట్ల రూపాయల వాచ్ తీసుకెళ్తే, లేకపోతే అతనికి ఏం పని ఉంది? ఇది ఎలా ఉంది? గతంలో మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావటానికి జడ్జి గారికి 100 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా ఇది. ఆంధ్రప్రదేశ్లో వైకాపా, తెలుగుదేశం పార్టీలు భాజపాతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను భాజపా వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు గారైనా అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే, వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే, ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికొచ్చేది. అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళుతుండగా వీకోట అంబేద్కర్ సర్కిల్లో వైకాపా కార్యకర్తలే పెద్దిరెడ్డిని అడ్డుకున్నారు. పంచాయతీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదంటూ మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. బకాయి బిల్లుల కోసం 4.5 నుంచి తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని చెప్పారు. 20 కోట్ల నీటి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు అందజేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మించి పరిహారం అందించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిర్వాసితులు భారీ ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏజెన్సీ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత సదస్సు నిర్వహించిన నిర్వాసితులు అనంతరం ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన 10 లక్షల రూపాయల R&R ప్యాకేజ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన వారిని కూడా R&R ప్యాకేజ్ అర్హులుగా ప్రకటించాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరేందుకే తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎంను కలవగానే తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను వారు ఖండించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ప్రజలు ఎన్నుకున్న తమకు ప్రోటోకాల్ ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్న వారు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందన్నారు. నిన్న మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికబడ్డటువంటి ఎమ్మెల్యేలం. మరి ఈ రోజు వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫోటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫోటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం
చెప్పడం జరిగింది. దానికి మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్ గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా, మాకు ప్రజలు గెలిపించిర్రు, మొన్న 54,000 మేడతో గెలిపించిర్రు. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కోమటిరెడ్డిని కలిసిన, మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో అడగడం అనేది కరెక్ట్ కాదు. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో ప్రయాణిస్తున్న రష్యా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన ఇలియుషిన్ 76 విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోరోడ్ వద్ద విమానం నేలకూలింది. విమానం కుడిరెక్కలో మంటలు చెలరేగడమే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ విమానంలో 65 యుద్ధ ఖైదీలు, 6 సిబ్బంది, 3 ఎస్కార్ట్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. వారంతా చనిపోయారని అధికారులు ధృవీకరించారు. అయోధ్యలో బాలక్రామ్ దర్శనానికి రెండో రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. చాలా మంది విపరీతమైన చలి లెక్క చేయకుండా రాత్రంతా ఆలయ పరిసరాల్లోనే బాలక్రాముడి దర్శనం కోసం ఎదురు చూశారు. ఉదయం 7 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే శ్రీరాముని దర్శించుకోవాలనే పట్టుదలతో ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటర్కు పైగా క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ఆలయ నిర్వాహకులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, పోలీసులు బాలక్రాముడి ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. భద్రతా ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పరిశీలించారు. అటు ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు రాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తుండగా ఈ మధ్యాహ్నానికే 3 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. లోహా, టెలికాం, కమోడిటీ రంగాల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 690 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 70,165 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో మరింత దిగజారిన సూచీ 70,001 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ కోలుకుంది. ఒక దశలో 71,149 పాయింట్ల గరిష్ట స్థాయి చేరింది. చివరకు 71,060 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 21,454 వద్ద ముగిసింది. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీస్ చేరడం ద్వారా 43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ 1 డబుల్స్ ర్యాంకు సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం 3వ ర్యాంకులో ఉన్న బోపన్నా ఆసీస్ ఓపెన్ సెమీస్ చేరినందున వచ్చే వారం 1వ ర్యాంకు కైవసం చేసుకోనున్నాడు.